హాయ్ గైస్, లంచ్కి పిల్లలకి చింతపండు పులిహోర ప్యాక్ చేసి పంపించేశాను. మాకు లంచ్కి వచ్చి ముల్లంగి చట్నీ ఆకుకూర తాలింపు చేద్దాం అనేసి ముల్లంగికి తొక్కు తీసేసి వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. టమాటాలు కూడా 3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. పెరుగులోకి ఆయిల్ పోసుకొని పచ్చనిపప్పు, ఉద్దిపప్పు కొద్ది ఎక్కువగా వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కలబెడుతూ కొన్ని ఎనిమిరకాయలు వేసుకొని మీ కారం తగినట్టు వేసుకోండి. తెల్లగడ్డ కొంచెం ఎక్కువగా వేసుకోండి, అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ముల్లంగిని కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందుగానే, ఒక 10 మినిట్స్ ముందుగానే. వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఒక పక్క మాడిపోతుంది, ఇంకో పక్క పచ్చిగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుతూనే ఉండండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత టమాటాలు వేసిన తర్వాత టమాటాలు బాగా గొజ్జులాగా అయిపోవాలన్నమాట. అప్పుడు చింతపండు కొద్దిగా వేసుకొని, టమాటాలు ఎక్కువ వేసుకుంటే చింతపండు తక్కువ వేసుకోండి, చింతపండు ఎక్కువ వేసుకుంటే టమాటాలు తక్కువ వేసుకోండి. ఒక పక్క చల్లారే లోపల ఆకుకూర కూడా కడిగి పెట్టేసి ఇడ్లీకి కూడా బియ్యం నానబెడతాను అనమాట. మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కువ నున్నగా వేసుకోకండి, ఒక 2 రౌండ్లు వేసుకోండి చాలు. టేస్ట్కి తినేదానికి బాగుంటుంది. తర్వాత అదే మిక్సీకి వేసుకున్న తర్వాత పెరుగులో కొన్ని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని, ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు, కొంచెం ఒక 2 నిమిషాలు వేపితే చాలు. ఈ మాదిరితో వచ్చినప్పుడు చట్నీ దాంట్లోకి వేసి కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసి సిమ్లో పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కలుపుతూ లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ గైస్, లంచ్కి పిల్లలకి చింతపండు పులిహోర ప్యాక్ చేసి పంపించేశాను. మాకు లంచ్కి వచ్చి ముల్లంగి చట్నీ ఆకుకూర తాలింపు చేద్దాం అనేసి ముల్లంగికి తొక్కు తీసేసి వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. టమాటాలు కూడా 3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. పెరుగులోకి ఆయిల్ పోసుకొని పచ్చనిపప్పు, ఉద్దిపప్పు కొద్ది ఎక్కువగా వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కలబెడుతూ కొన్ని ఎనిమిరకాయలు వేసుకొని మీ కారం తగినట్టు వేసుకోండి. తెల్లగడ్డ కొంచెం ఎక్కువగా వేసుకోండి, అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ముల్లంగిని కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందుగానే, ఒక 10 మినిట్స్ ముందుగానే. వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఒక పక్క మాడిపోతుంది, ఇంకో పక్క పచ్చిగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుతూనే ఉండండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత టమాటాలు వేసిన తర్వాత టమాటాలు బాగా గొజ్జులాగా అయిపోవాలన్నమాట. అప్పుడు చింతపండు కొద్దిగా వేసుకొని, టమాటాలు ఎక్కువ వేసుకుంటే చింతపండు తక్కువ వేసుకోండి, చింతపండు ఎక్కువ వేసుకుంటే టమాటాలు తక్కువ వేసుకోండి. ఒక పక్క చల్లారే లోపల ఆకుకూర కూడా కడిగి పెట్టేసి ఇడ్లీకి కూడా బియ్యం నానబెడతాను అనమాట. మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కువ నున్నగా వేసుకోకండి, ఒక 2 రౌండ్లు వేసుకోండి చాలు. టేస్ట్కి తినేదానికి బాగుంటుంది. తర్వాత అదే మిక్సీకి వేసుకున్న తర్వాత పెరుగులో కొన్ని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని, ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు, కొంచెం ఒక 2 నిమిషాలు వేపితే చాలు. ఈ మాదిరితో వచ్చినప్పుడు చట్నీ దాంట్లోకి వేసి కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసి సిమ్లో పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కలుపుతూ లాస్ట్లో